హైదరాబాద్ నగరంలో నిమజ్జనోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. నిమజ్జన ఉత్సవ సమయంలో భక్తులు భారీ సంఖ్యలో ట్యాంక్ బండ్కు చేరుకున్నారు. అన్ని శాఖల సమన్వయం, ప్రభుత్వ పర్యవేక్షణతో అత్యంత వైభవంగా గణేష్ నిమజ్జనోత్సవాలు పూర్తయ్యాయి. అధికారులు భారీ ఏర్పాట్లు చేసిన కారణంగా నిమజ్జన ఉత్సవ కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగిసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. హైదరాబాద్ నగరంలో వినాయక చవితి 3వ రోజు నుంచి 11వ రోజు వరకు నిమజ్జనోత్సవ కార్యక్రమం అధికారులు చేసిన భారీ ఏర్పాట్ల కారణంగా ప్రశాంతంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 30,000 మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆకతాయిలను గుర్తించేందుకు కూడా షీ టీమ్స్, ఎస్ఓటీ, మఫ్టీలో కూడా పోలీసులు విధులు నిర్వహించారని చెప్పుకోవచ్చు. ఇది కాకుండా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని ఏర్పాట్లను ముందుగానే చేయడంతో నిమజ్జనోత్సవ కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగింది. ఇక దాదాపు 10 లక్షల మంది భక్తులు కూడా నిమజ్జనోత్సవ కార్యక్రమంలో ట్యాంక్ బండ్కి రావడం జరిగింది. అందుకోసం కూడా నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని చూసేందుకు మన రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ మార్గ్, హుస్సేన్ సాగర్ వద్ద చూసుకున్నట్లయితే 3,000 మంది పైగా పోలీసులు అయితే విధులు నిర్వహించారు అని చెప్పుకోవచ్చు. మొత్తం పోలీస్ సిబ్బందితో పాటు అదనంగా 3,200 మంది ట్రాఫిక్ సిబ్బంది కూడా విధులు నిర్వహించారు. నగర వ్యాప్తంగా అయితే 30,000 మంది పోలీసులకు పైగా విధులు నిర్వహించగా అందులో ట్యాంక్ బండ్ వైపు మాత్రమే 3,000 మంది పోలీసులు అయితే విధులు నిర్వహించారని చెప్పుకోవచ్చు. ప్రతి విగ్రహం తరలింపు వాహనానికి కూడా QR కోడ్ జారీ చేసి ఆ తర్వాత వేరే జిల్లాల నుంచి కానివ్వండి, కమిషనరేట్ల నుంచి వచ్చే వాహనాలకు కూడా రంగు స్టిక్కర్లు కేటాయించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఒక్కొక్క వాహనాన్ని పంపిస్తూ నిమజ్జనోత్సవాన్ని అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా కొనసాగించడం జరిగింది. అలాగే ఒక్కో వాహనాన్ని అలో చేస్తూ కూడా ఒక్కో విగ్రహాన్ని ఒక్కో క్రేన్ దగ్గర నిమజ్జనం చేస్తూ ఆ విధంగా అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ 250 సీసీ కెమెరాలు, 9 డ్రోన్స్తో కూడా గస్తీ నిర్వహించారు. ఎన్టీఆర్ మార్గ్లో అయితే అన్ని శాఖల అధికారుల కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఏర్పాటు చేయగా ప్రతి 10 మీటర్ల పరిధిలో కూడా మౌంటెడ్ వెహికల్స్ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా గ్రేటర్ వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా వినాయకుల నిమజ్జనం ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 2,68,000కు పైగా గణేష్ ప్రతిమల నిమజ్జనం చేయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే హుస్సేన్ సాగర్లో చూసుకుంటేనే 23,000కు పైగా అయితే విగ్రహాల నిమజ్జనం జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ నిమజ్జన కార్యక్రమం సాఫీగా, సురక్షితంగా జరిగేందుకు కూడా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూశారు. హైడ్రా, GHMC, తర్వాత పర్యాటక శాఖ, అలాగే జలమండలి, పోలీస్ శాఖ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సమన్వయంతో పనిచేసి అన్ని ఏర్పాట్లు ముందుగానే చేయడం జరిగింది. అలాగే 3వ రోజు నుంచి 11 రోజుల వరకు కూడా చూసుకుంటే 11,200 టన్నులకు పైగా కూడా అధిక వ్యర్థాలను GHMC సిబ్బంది సేకరించడం జరిగింది. అలా సేకరించిన వ్యర్థాలను కూడా జవహర్ నగర్లోని ప్రాసెసింగ్ సెంటర్కు తరలించారు. ప్రస్తుతం కూడా చూసుకోవచ్చు ఎప్పటికప్పుడు కూడా వ్యర్థాలన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. నిమజ్జనం చేసిన తర్వాత ఆ వ్యర్థాలను ఎప్పటికప్పుడు కూడా JCBలతోని క్లియర్ చేయడం జరుగుతుంది. 125 JCBలు, 102 మినీ ట్రక్కులు ఇలా అన్నీ కూడా ఏర్పాట్లు చేసి ఎప్పటికప్పుడు కూడా నిమజ్జనం చేసిన వెంటనే ఆ వ్యర్థాలను క్లియర్ చేయడం జరుగుతుంది. నిమజ్జన పాయింట్లు, నిమజ్జన ఊరేగింపు మార్గాలలో కూడా వ్యర్థాలను ఎప్పటికప్పుడు కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 3 షిఫ్టుల్లో 14,486కు పైగా సిబ్బంది, GHMC సిబ్బంది అయితే పాల్గొని ఎక్కడికక్కడ శానిటేషన్ వర్కర్లు పాల్గొని ఎక్కడికక్కడ క్లీన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ముందుగానే ఈ నిమజ్జనం అంతా కూడా సాఫీగా జరిగేందుకు వచ్చిన భక్తుల కోసం కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎమర్జెన్సీ సర్వీసెస్, అలాగే 3 షిఫ్టుల్లో కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ని అందుబాటులో ఉంచారు. ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించడం జరిగింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ని అలర్ట్ చేయడం జరిగింది. వెహికల్స్ని అంటే ప్రత్యామ్నాయ మార్గాలలో పంపించేటట్టు కూడా ఏర్పాటు చేశారు. వచ్చిన ట్రక్కులు ఏవైతే ఉన్నాయో, వినాయకుల్ని తీసుకొని వచ్చిన ట్రక్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం కూడా సెపరేట్ రూట్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది అవి వెళ్లేందుకు. అలాగే వచ్చిన భక్తులు కూడా
పార్కింగ్ ని కూడా వేరే చోట్ల ఇవ్వడం జరిగింది. ఇలా ముందుగానే అన్ని ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. అధికారులు చేసిన భారీ ఏర్పాట్ల కారణంగానే ఇటు హైడ్రా కానివ్వండి, పోలీస్ శాఖ, జిహెచ్ఎంసీ, జలమండలి వీటికి సంబంధించిన అధికారులు చేసిన ఏర్పాట్ల కారణంగా నిమజ్జనం ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. తర్వాత రేపు ఎల్లుండి కూడా ఎక్కడైనా నిమజ్జనం జరిగిన శోభయాత్ర ప్రాంతాలలో శానిటేషన్ కి సంబంధించిన వర్క్స్ కూడా వ్యర్థాలను కూడా తొలగించే ప్రయత్నం అయితే అధికారులు చేయనున్నారు. ఓవర్ టు స్టూడియో.